ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Pen. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వల్ల అవకాశం చెడిపోకూడదని మాత్రమే కోరుకుంటున్నాను. ప్లీజ్ బావగారు. పాపం నాన్న మంచి చెయ్యాలనుకున్నా అందరి ముందు అవమానాలు పాలవుతున్నాడు. మా నాన్న ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో ఈ జన్మలో ఎంత నరకం అనుభవిస్తున్నాడు. ये क्या है? రాత్రి పూట పంచాయతీ పెట్టారు. ఇదర్ క్యా చల్ రహా హై? మౌసి, ఆయన దేవిక వాళ్ళ బావగారు. ఉదయం నుంచి కనపడలేదని అంటున్నాం కదా, ఆయన ఈయన. ओ राजशेखर, आप है क्या? आपके लिए पूरा परिवार ఎదురు చూస్తూ ఉన్నారు. అదేదో స్కూల్ పిల్లవాడు తప్పిపోయినట్టు పొద్దున్నుంచి ఇప్పటిదాకా అందరూ గుమ్మానికి కళ్ళు అప్పగించి చూస్తున్నారు తప్ప ఒకరి ముఖాలలో కూడా పెళ్లి సంతోషం లేదు. అంటే అనుకోకుండా లేట్ అయింది, అంతేగాని కావాలని లేట్ చేయలేదు. బోల్నా మత్. మీ బాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉన్నట్టుంది. నీకు ఏమైనా జరిగిందా? అదే యాక్సిడెంట్ లాంటిది లేదా ఎవరైనా కొట్టడం లాంటిది? లేదండి, నాకేం కాలేదు. ఏమీ కాలేదు అంటారు ఏమిటి? ఆప్కా బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది. కుచ్తో గడబడ్ హువా అనిపిస్తుంది. పిన్ని గారు, ఇంత లేట్ అయినందుకు ఇంట్లో వాళ్ళు ఏమంటారా అని ఇబ్బంది పడుతున్నారు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సరే కానీ పెళ్లి కొడుకుని తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళిన మనిషి ఏ మీటింగులకెళ్ళాడు? అంతగా మీ బావగారు ఏం బిజినెస్లు చేస్తున్నాడో? ఆయన ఆ కారు తీసుకురాకపోవడం వల్ల టుక్కు కారులో ఇరుక్కుని ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది. మీ బావ మాత్రం డెకరేట్ చేసిన కారు తీసుకుని షికార్లు కొట్టడానికి వెళ్ళి ఇప్పుడొచ్చాడు. అన్నయ్య గారు, ఏం జరిగింది? మీకేదైనా బాధుంటే మాతో పంచుకోండి. మేమంతా మీ వాళ్ళమే కదా, పరాయి వాళ్ళం కాదు. ఆయన తన ఫ్రెండ్స్తో కలిసి బాలాదూర్ తిరగడానికి వెళ్ళి ఉంటాడు కళ్యాణ్. అలాంటి ఎంజాయ్మెంట్ విషయాలు మనకి చెప్తే మన పరువు పోతుంది అని చెప్పలేకపోతున్నారు. అంతేనా రాజశేఖర్ జీ? ఎందుకు లేట్ అయిందంటే నేను చెప్తానండి. నాన్న తీసుకువెళ్ళిన కారు బ్రేక్ డౌన్ అయిపోయింది. అదే టైంకి నాన్న ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోవడంతో తను కాంటాక్ట్లో లేకుండా పోయారు. అంతే తప్ప మీరందరూ అనుకున్నట్టు తనకేమీ జరగలేదు, తనెక్కడికి వెళ్ళలేదు. ఏంటండి కీర్తి చెప్పేది నిజమేనా? చెప్పు నాన్న. అవును, నిజమే.
కొడుకుని తీసుకురావాలన్న టెన్షన్లో కారు బ్రేక్ డౌన్ అయ్యేసరికి ఏం చేయాలో తోచక కారు షెడ్ దగ్గరే ఉండిపోయా. ఏదో తేడాగా ఉంది. సత్య హరిశ్చంద్రుడు అబద్ధాలు చెప్పడు అంటే నమ్మొచ్చు, కానీ రాజశేఖర్ చెప్పే నిజాలు నమ్మాలంటే అనుమానపడాల్సొస్తుంది. ఏదో చెయ్యరాని పని చేశాడని బాడీ లాంగ్వేజ్ చెప్తోంది. నేను మళ్ళీ కారు తీసుకుని వస్తే అందరూ లేట్ అయిందని, ఎక్కడికి వెళ్ళావని తిడతారేమోనని బెదిరిపోయి ఇంటికి రాలేకపోయాను, ఫోన్ తీయలేకపోయాను. నన్ను క్షమించండి. ఇక్కడ అందరూ పెళ్లి పనులు చేసుకుంటూ ఉంటే పెళ్లిలో ఉండాల్సిన ఇంటి ఆడపిల్లని నీకోసం అర్ధరాత్రి రోడ్లు పట్టుకొని తిరగాల్సి వచ్చింది. ఛీ, ఇది నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా నాన్న? అన్నయ్య వదిలేసే. ఏంటి వదిలేది? నీకు ఆయన, ఆయనకు నువ్వు, ఇద్దరు తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మా నోర్లు మూయిస్తున్నారు. ఏ తమాషాగా ఉందా? ఇంటికొక పరువు మర్యాద ఉన్నాయన్న సంగతి మర్చిపోయారా? మీ వల్ల మేం తలదించుకోవాల్సి వస్తుంది. మహేష్, స్టాప్ ఇట్. ఇంట్లో బంధువులున్నారన్న సంగతి మర్చిపోయి మన సమస్యల్ని బయట పెట్టుకో. అది సంస్కారం కాదు. అబ్బో, వచ్చిందండి పెద్ద మనిషి. ఆయన ఏమయ్యాడో అని ఇంతసేపు నరాలు తెంచుకునేలా టెన్షన్ పడ్డాను. అలాంటిది నాకు ఎంత కోపం రావాలి, ఎంత బాధ రావాలి? అది వీళ్ళకి అర్థం కావాలని చెప్పాను, అంతే. మహేష్, ముందు నువ్వు ఇక్కడి నుంచి లోపలికెళ్ళు. బావగారికి నేను నచ్చెప్తాను. బావగారు, అయ్యిందేదో అయిపోయింది. మీరు బాధపడకండి. మిమ్మల్ని ఎవ్వరూ ఏవి అనరు. ఇక ఆ విషయం వదిలేసి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రానన్న పద. ఏ ఘర్ మే పద్ధతి లేదు, పాడు లేదు. వచ్చిన వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నహీ మాలూమ్. पूरा लोगों को दिमाग नहीं. దేవిక, అన్నయ్య గారు వచ్చేశారు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బావగారు ఇంట్లో ఉంటే ఒక టెన్షన్, బయట ఉంటే ఒక టెన్షన్. ఎప్పుడు ఏం చేస్తారా అని చిన్న టెన్షన్. ఈ ప్రపంచంలో కడుపున పుట్టిన పిల్లలే పేరెంట్స్ మాట వినట్లేదు. అలాంటిది అందరూ మనకు నచ్చినట్టు ఉండాలనుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. అన్నయ్య గారు అంతే. ఆయన చెడ్డవాడిగా మారేందుకు క్షణం పట్టుండదు. కానీ ఇప్పుడు మంచివాడిగా మారడానికి మధ్యలో ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. తప్పదు, మనం భరించాలి. అంతా సర్దుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. మన పెళ్లిలో ప్రతి మూమెంట్ని మనం ఒక మధుర జ్ఞాపకంగా మిగిల్చుకోవాలి దేవిక. జ్ఞాపకాలే మనకు బాధల్లో కొండంత ధైర్యాన్నిచ్చేవిగా ఉండాలి. బీ హ్యాపీ. దేవిక, ఇదేంటి? ఫ్లైట్ టికెట్స్ ఎవరి కోసం? మన కోసం. మన కోసమా? ఇప్పుడెందుకు దేవిక? హనీమూన్కి మనిద్దరం వెళ్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మన హనీమూన్ గురించి ప్లాన్ చేసావంటే రియల్లీ వండర్ఫుల్. నేను నమ్మలేకపోతున్నాను. మీరిలా అనటంలో తప్పు లేదులేండి. ఎప్పుడూ వర్క్లో పడి మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోవటం లేదు అన్న గిల్ట్ ఫీలింగ్ నాలో ఉంది. అందుకే ఎలాగైనా సరే మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని నిర్ణయించుకుని 3 days లీవ్ పెట్టి
హనీమూన్కి వెళ్దామని ప్లాన్ చేశాను. మీరు హ్యాపీయేనా? పిచ్చి పిచ్చి హ్యాపీగా ఉన్నాను. నువ్వు నా గురించి ఆలోచించి తీసుకున్న మొదటి నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. కానీ నా కోసం నువ్వు ఎన్ని చేస్తున్నా నేను నీకేది ఇవ్వలేకపోతున్నాను. అదొకటి నన్ను బాగా హర్ట్ చేస్తుంది. మీరు నా భర్త. నా మెడలో మొదటిసారి తాళి కట్టగానే వెనక ముందు ఆలోచించకుండా మీ వెంట వచ్చేశాను. అప్పుడు మీ మీద నాకున్న నమ్మకంతో నేను చేసుకున్న సెలక్షన్ కరెక్ట్గా ఉంటుందని అనుకున్నాను. కానీ కొంతకాలం గడిచాక మనిద్దరి అభిప్రాయాలు వేరువేరని తెలిసాక చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు మనం వేరు, మన ఆలోచనలు వేరు అన్న ఆలోచన నాకు లేదు. మనమిప్పుడు ఇద్దరం అంటే ఒకటి అని నాకు అనిపిస్తుంది. మీరు ప్రత్యేకంగా నాకు ఏదైనా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు గుడిలో కింద పడిన అక్షింతలు రేపు నా తల మీద వేసి మీ మంచి మనసుతో ఆశీర్వదిస్తే చాలు. అంతకన్నా మీ నుంచి నేను కోరుకునేది ఏదీ లేదు కళ్యాణ్. దేవిక, ఇలాంటి భయాలతోనే నువ్వు నాకు మరింత దగ్గరవ్వాలి దేవిక. నేను తప్ప ఈ ప్రపంచంలో నీకింకెవ్వరూ నీ వాళ్ళంటూ ఉండకూడదు. ఉండనివ్వను కూడా. ఆ వెధవ ఆదర్శగాడు పక్కా ప్లాన్ వేసి నన్ను జైల్లోనే చంపించాలని ప్లాన్ వేశాడు. కానీ నా తల్లి కీర్తి నానా కష్టాలు పడి నన్ను బయటికి తీసుకొచ్చింది. రేయ్ ఆదర్శ్, నిన్ను వదిలిపెట్టనురా. నీ అంత చూస్తాను, అంతకంత అనుభవించేలా చేస్తాను. ఏంటమ్మా ఇది? నువ్వు బాటిల్ తీసుకురావడం ఏంటి? మరేం చెయ్యను నాన్న. కూతురిగా నువ్వు పడే బాధ చూడలేకపోతున్నాను నాన్న. కడుపును పుట్టాను కాబట్టి తప్పక ఈ మందిస్తున్నాను. ఇది తాగి మీ నొప్పిని మర్చిపోండి. తీసుకోండి నాన్న, తీసుకోండి. అమ్మ కీర్తి, నువ్వు అలా మాట్లాడకమ్మా, నేను భరించలేను. నాన్న, నేను మీ మేలు కోరి ఇలా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. స్టూడెంట్స్ కి మంచి చెప్పడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానంలో ఉన్నదాన్ని. అయినా సరే ఇలా హెల్త్ని పాడు చేసే మందుని మీకు ఇస్తున్నానంటే అది నువ్వు పడుతున్న మనోవేదనని చూడలేకే. తప్పుగా అర్థం చేసుకోకు నాన్న. ఎక్కడ నీకు యాక్సిడెంట్ కేసులో శిక్ష పడుతుందో అది తెలిస్తే అమ్మ ఏమవుతుందో అన్న భయంతో ఎంతగా తల్లడిల్లిపోయానో తెలుసా నాన్న. నువ్వు జైల్లో ఉన్నావని తెలిసిన దగ్గర నుంచి బయటకొచ్చే వరకు నా గుండెని అరచేతుల్లో పెట్టుకుని తిరిగాను. ఇంటి పరువుని, కన్న తండ్రిని కాపాడమని ముక్కోటి దేవుళ్ళకి మొక్కుకున్నాను. నా లైఫ్లో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు నాన్న. బిడ్డల కష్టాలు పోగొట్టాల్సిన బాధ్యత కన్నతండ్రి మీద ఉంటుంది. కానీ నువ్వు నా కష్టాల్ని నీవిగా భావించి ఎన్నో కష్టాలకి, అవమానాలకి ఎదురొడ్డి మరి నా పరువు కాపాడేవు తల్లి. అమ్మా, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నువ్వు అనుకున్నట్టు నిన్ను బయటకు తీసుకురావడానికి
నేను కష్టం మాత్రమే పడలేదు నాన్న. నిన్ను బెయిల్ మీద తీసుకురావడానికి ఒకరి ముందు నా ఆత్మాభిమానాన్ని కోల్పోయాను. నా సొంత కాళ్ల మీద నేను నిలబడగలనన్న ధైర్యాన్ని నష్టపోయాను. నా అహంకారం మీద, గర్వం మీద ఒకరికి దెబ్బ కొట్టే అవకాశాన్ని ఇచ్చాను. అన్నా, ఇక నుంచైనా నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా అందరితో మంచివాడు అనిపించుకునేలా ఉండు. ఎందుకంటే నా వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడితే నీకు బెయిల్ వచ్చింది. ఇది మాత్రం మర్చిపోకు నాన్న. అలాగే తల్లి, ఇంకెప్పుడు మీకు తలవంపులు తెచ్చే పని చేయను. ఏడవకమ్మా, వయసులో చిన్నదాని అయిపోయావమ్మా. లేదంటే నీ కాళ్ళు పట్టుకుని నేను చేసిన దానికి క్షమించమని అడుగుండేవాడిని. నాన్నా, నాన్నా, మీ కన్నీళ్లతో మీరు చేసిన తప్పుల్ని చెరిపేయలేరు. కేవలం మీలో మార్పు వస్తేనే అవి పోతాయి. అలాగేనమ్మా. ఇంకో ముఖ్యమైన విషయం నాన్న, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. మూడో మనిషికి తెలియకూడదు. గుర్తుపెట్టుకో. ఆదర్శ పెట్టిన కండిషన్కి ఒప్పుకుంటేనే మీకు బెయిల్ వచ్చిందన్న విషయం చెప్పి మీ మనసుని మరింత గాయపరచలేను నాన్న. ఎవరు నువ్వు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అదే మేడం, ఉదయాన్నే తోరణాలు కట్టాలి కదా, దండలు కడదామని పూలు తీసుకెళ్దామని వచ్చాను. ఇంత అర్ధరాత్రి పూట దండలు కట్టడం ఏంటి? అయినా అందరూ పడుకున్నారు కదా, ఎలా కడతావు? అడుగుతుంటే సమాధానం చెప్పవే. అసలు నువ్వు పంచడానికే వచ్చావా? అవును మేడం, డెకరేషన్ చేయడం కోసమే వచ్చాను. హనుమంతు, హనుమంతు. మేడం చెప్పండి. దండలు కట్టాలని చెప్తున్నాడు. ఇతను మీ డెకరేషన్ బ్యాచ్లో మనిషేనా? లేదు మేడం, ఇతను మా మనిషి కాదు. మరి మీ బ్యాచ్ అని చెప్తున్నాడేంటి? రేయ్, ఎవరా నువ్వు? చెప్పు, ఎవరా నువ్వు? చెప్పు, చెప్తావా లేదా? అదేనండి, మీ బ్యాచ్లో ఉండే వీరే బామ్మర్దినండి. ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే నేను పనిలోకి వచ్చాను. ఆ పేరుతో మా బ్యాచ్లో ఎవరు లేరు కదా. నువ్వు దొంగవి కదా మేడం? వీడు దొంగతనం చేయడానికి వచ్చిండు మేడం. ఇలా దొరికేసరికి
ఎవరి పేరో చెప్తున్నాడు. గట్టిగా పట్టుకుని నేను ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను. అలాగే మేడం. పట్టుకోండి, పట్టుకోండి. చోర్ చోర్ దొంగ కహా హై? అబ్బా ఈవిడొచ్చేసింది. ఏం రచ్చ చేస్తుందో ఏంటో. దొంగ ఏమి లేడు పిన్ని. इधर से जोर से आवाज आया. किधर है चोर? बताओ मुझे. వాడిప్పుడే పారిపోయాడు పిన్ని. హే భగవాన్, ఎంత ఘోరం, ఎంత ఆశ్చర్యం. కమిషనర్ ఇంట్లోకి చోర్ ఆ గయా. ఏ క్యా దేవికా, ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఇది ఇల్లు అనుకున్నారా? నహీ తో సత్రం సంజా క్యా? ఏదైనా జరగరాంది జరిగితే జిమ్మేదారీ కౌన్లేగా. ఇప్పుడు వెళ్ళినవాడు నగల కోసం ఆడవాళ్ల పీకలు కోసుంటే ఏంటి పరిస్థితి? నువ్వు కమిషనర్వి కదా, ఆ మాత్రం చూసుకోలేవా? జాగ్రత్తగానే ఉన్నానండి, అందుకే దొంగని గుర్తించాను. గుర్తించి ఏం లాభం చెప్పు? పట్టుకోలేదుగా. అయినా ఎవరు పనివాళ్ళో ఎవరు దొంగవాళ్ళో చూసుకోకుండా ఇంత ఏమరుపాటుగా ఉంటే కైసా? అయినా వచ్చినవాడు ఖాళీ హాత్తో వెళ్ళడు కదా. ఏమెత్తుకెళ్ళాడో అందరూ వెతుక్కోమను. అయ్యో, వాడేమీ తీసుకెళ్లేదు పిన్ని, నేనే చూశాను కదా. అయితే ఎవరు నగలైనా పోయుంటే పైసే తుమ్ దేతే క్యా? వాడి చేతుల్లో ఏమీ లేదు మేడం. నేను వాడిని వెంబడిస్తూ వెళ్ళాను. అవును పిన్ని, ఇందాక దొంగ అని అరుస్తూ వెళ్ళింది తనే. వీధిలో ఇలాంటి దొంగల మూట ఒకటి వచ్చిందని చాలామంది చెప్పారు మేడం. వాళ్ళు వేషాలు వేసుకొచ్చి ఫంక్షన్లో మనలో కలిసిపోయి అందిన కాడికి నగ నట్ర దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఇక చాలు ఆపండి. మీ బ్యాచ్లో ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి. ఏదైనా తేడా వస్తే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మేడం. పిన్ని గారు, మీరేం వరీ అవ్వకండి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా పోలీసులకు కాల్ చేసి ఫంక్షన్ మీద నిఘా పెట్టమని చెప్తాను. మీరు వెళ్ళి నిద్రపోండి. నమస్తే దేవిక గారు. పంతులు గారు, తాళీ కట్టించండి. ఆగండి.